నమస్తే. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన రాష్ట్ర పండుగ మన ఆడబిడ్డలకు అత్యంత ఇష్టమైన పండుగ మొదలైంది. తెలంగాణకే ప్రత్యేకమైన రంగురంగుల పూల ఊరేగింపు స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా పూల ముచ్చట్లే, ఆడపడుచుల ఆనందోత్సాహాలే. మొత్తంగా తెలంగాణ వాకిట్లో సిరులొలికించే మన బతుకమ్మ పండుగకు తెరలేచింది. ఇక ఊరు వాడ అంతా బతుకమ్మమయమే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడపడుచులంతా సంఘటితమై సమైక్యతను చాటే పండుగే బతుకమ్మ. చారిత్రాత్మక ప్రాశస్త్యంతో పాటు సామాజిక ఐకమత్యాన్ని చాటి చెప్పే అరుదైన పండుగ మన బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలు పండుతో ఎన్నో రకాల పండుగలు జరుగుతాయి. కానీ వాటిలో ఏది కూడా బతుకమ్మంత నిండుగా, బతుకమ్మంత మెండుగా, కన్నుల పండుగగా జరగదంటే అతిశయోక్తి కాదు. అది మన బతుకమ్మ పండుగకునే స్పెషాలిటీ. అందుకే బతుకమ్మ కేసీఆర్ సర్కారులో తెలంగాణ రాష్ట్ర పండుగ అయింది. తెలంగాణ సంస్కృతికి పునరుజ్జీవమిచ్చే సంజీవని బతుకమ్మ. ఒకనాటి సాయుధ తిరుగుబాటుకు వేదిక. నాటి తెలంగాణ పోరాట స్ఫూర్తికి దీపం బతుకమ్మ. దశాబ్దాల తెలంగాణ చారిత్రక వారసత్వానికి నిలువెత్తు రూపం మన బతుకమ్మ. వానాకాలం వెళ్లే వేళ, శీతాకాలపు చలిగాలులు పిలిచే వేళ, దసరా సరదా మనల్ని పలకరించడానికి ముందుగానే బతుకమ్మ ఆటలతో తెలంగాణ మారుమోగుతుంది. ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి మొదలై 9 రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగ నిజంగా అద్భుతం. రంగురంగుల పూలతో చేసిన బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా చప్పట్లతో సందడి చేస్తూ ఊరు వాడ ఒకటేనన్న సమైక్య భావాన్ని చాటి చెబుతూ మన ఆడపడుచులు చేసుకునే బతుకమ్మ పండుగంటే యావత్ తెలంగాణ పులకించిపోతుంది. ప్రపంచంలోని పూలని దేవతలుగా కొల్చే ఏకైక పండుగ మన బతుకమ్మ. కులాల వ్యత్యాసాలను, బీద ధనిక భేదాలను దూరం చేస్తూ సంఘటిత కళాత్మక సృజనాత్మక చైతన్యానికి ప్రతీకగా నిలిచే పండుగ కూడా మన బతుకమ్మే. రంగురంగుల పూలు పండ్లతో ఎన్నో రకాల పండుగలు జరుగుతాయి. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా బతుకమ్మంత నిండుగా, బతుకమ్మంత మెండుగా, అద్భుతంగా కన్నుల పండుగగా జరగవంటే అతిశయోక్తి కాదు. అది మన బతుకమ్మ పండుగకున్న స్పెషాలిటీ. అందుకే బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ అయింది. ఎంగిలిపూల బతుకమ్మతో అమావాస్య నాడు ఆరంభమయ్యే బతుకమ్మ తీరుతెనులు
నేపథ్యాన్ని విశ్లేషిస్తూ సాంస్కృతిక వైశిష్ట్యానికి సంబంధించిన ఎన్నో అంశాలు కనిపిస్తాయి. అసలు బతుకమ్మ భౌతిక రూపమే ఓ అపురూప దృశ్యం. వెదురు సిబ్బపై గుమ్మడాకులు పేర్చి ఒక్కొక్క వరుసలో తంగేడు, గునుగు, రుద్రాక్ష, మందార, బంతి, చేమంతి పూలు పేర్చి పైన గుమ్మడి పూలు పెట్టి గుడి గోపురంలా పేర్చిన బతుకమ్మ అందం అద్భుత వర్ణశోభితం. ఒక్కొక్క నవ్వే ఒక్కొక్క పువ్వే నవ్వైనదా, ఒక్కొక్క నవ్వే మువ్వైనదా, ఒక్కొక్క మువ్వే కళ్ళనదా, ఒక్కొక్క గుండె జిల్లనదా, ఒక్కొక్క పువ్వే ఒక్కొక్క నవ్వే. బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం గురించి పురాణాల్లో భిన్న కథలు వినిపిస్తాయి. అలాగే బతుకమ్మ పుట్టుకపై కూడా ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతారు. ఇందులో మహిషాసుర మర్దిని నేపథ్యంలో చెప్పే బతుకమ్మ కథని మొదటిగా చెప్పొచ్చు. శ్రీ గౌరీదేవి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మహిషాసురుణ్ణి వధించిన తర్వాత అలసి మూర్ఛపోయిందట. ఆ మూర్ఛ నుంచి దేవిని లేపడానికి స్త్రీలంతా గుమికూడి పాటలు పాడడం మొదలెట్టారు. అలా 10వ రోజున ఆమె మూర్ఛ నుంచి తేరుకొని స్పృహలోకి వచ్చిందట. అలా ఆ 10 రోజులు వారంతా బతుకమ్మ బతుకమ్మ అంటూ కీర్తించడం వల్లే ఆమె బతికింది. కాబట్టి ఈ 10 రోజులను బతుకమ్మ పండుగగా చేసుకుంటారనేది ఒక కథ. ఏడాదికోసారి వస్తావలా సందడులే తెచ్చేవే నవరాత్రులా చెలరేగే సరదాల ఎంగిలి పులా బంగారు బంగారు బతుకమ్మవే. బతుకమ్మ పుట్టుక వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వ రోజుల్లో ఓ కాపు దంపతులకు వరుసగా బిడ్డలు పుట్టి చనిపోతున్నారట. అలా 6 బిడ్డలు పుట్టి చనిపోతే 7వ బిడ్డవు నువ్వైనా బతుకమ్మ అంటూ వేడుకున్నారట. అనుకున్నట్టే ఆ బిడ్డ బతకడంతో బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారట. అలా పెరిగి పెద్దదైన బతుకమ్మకు కొంతకాలం తర్వాత పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. కొన్ని రోజులకు పుట్టింటికి వచ్చిన బతుకమ్మకు తన అన్న భార్యతో కలిసి స్నానానికి వెళ్లి వచ్చేటప్పుడు పొరపాటున వారి చీరలు మారిపోతాయట. దీంతో కోపగించిన ఆ మరదలు బతుకమ్మను అక్కడే గొంతునులిమి చంపి అక్కడే పాతిపెట్టిపోయిందట. తర్వాత సోదరుడి కలలో కనిపించిన బతుకమ్మ జరిగిందంతా చెప్పి తను అక్కడే తంగేడు పువ్వు రూపంలో ఉన్నానని చెబుతుంది. ఆ పాతిపెట్టిన చోటుకు వెళ్తే తంగేడు పూలు విరగకాసి ఉన్నాయి. దీంతో అప్పట్నుంచి బతుకమ్మ కోరిక మేరకు తంగేడు పూలతో బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా మారిందని ఓ ప్రతీతి. పూలల్లో మా తల్లి ఉయ్యాలో ఉన్నమి ఎన్నెల ఉయ్యాలో ఏడాది కోపాలి ఉయ్యాలో ఎదబరువు తీర్చేను ఉయ్యాలో ఊరు ఊరంతా ఉయ్యాలో పూల సంద్రాలై ఉయ్యాలో బతుకమ్మ పండుగై ఉయ్యాలో ఈ కథలే కాక దక్షిణ భారతాన్ని పాలించిన చోళరాజు ధర్మాంగదుడి కథ, అలాగే భూస్వాముల ఆకృత్యాలకు తాళలేక తనువు చాలించిన ఓ పేద బాలిక కథ కూడా బతుకమ్మ పండుగకు కారణమైన కథలుగా చెప్పుకుంటారు. వీటితో పాటు మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఏది ముందో ఏది వెనుకో తెలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏడాది కోపాలి ఉయ్యాలో ఎదబరువు తీర్చేను ఉయ్యాలో ఊరు ఊరంతా ఉయ్యాలో పూల సంద్రాలై ఉయ్యాలో బతుకమ్మ పండుగై ఉయ్యాలో బయలెల్లి నారమ్మ ఉయ్యాలో. ఏ దేవుళ్ళనైనా పూలతోనే పూజ చేస్తాం, కానీ ఆ పూలనే పూజించే గొప్ప పండుగ బతుకమ్మ. సాయుధ పోరాటంలోనే కాదు,
సామాజిక చైతన్యంలోనూ బతుకమ్మ పోషించిన పాత్ర అమోఘం, అద్వితీయం. పురాణ గాథల్ని స్మరించుకోవడంలోనే కాదు, ప్రకృతి మాతను పూజించాలన్న సమున్నత ఆశయాన్ని చాటి చెప్పే ఒకే ఒక పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ. రంగురంగుల పూలన్నీ బాగా వికసించే కాలంలో, జలవనరులన్నీ సమృద్ధిగా పొంగిపొర్లే సమయంలో, భూమితో జలంతో మానవుడికున్న అవినాభావ సంబంధానికి ప్రతీకగా ప్రకృతి మాత చల్లని చూపులకు కృతజ్ఞత చెప్పుకునే పండుగ బతుకమ్మ. ఓ పువ్వుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ, నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ. కొమ్మలో జన్మ పూల పున్నమివమ్మ, నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ. ప్రకృతి హితాలే కాదు, బతుకమ్మ పండుగ వెనుక సామాజిక కోణాలు కూడా ఉన్నాయి. స్వతంత్రోద్యమ కాలంలో అందరినీ ఏకం చేయటానికి బాలగంగాధర్ తిలక్ వినాయక ఉత్సవాలను ఎలాగైతే ఎంచుకున్నారో, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో బతుకమ్మ కూడా ఓ సమున్నత స్థానాన్ని ఆక్రమించుకుంది. దశాబ్దాల కిందట సాగిన సాయుధ పోరాటంలో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించే వేదికగా నిలిచింది బతుకమ్మ. నైజాం అణచివేత పోరాటం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు అన్నింటా ప్రజలను సంఘటితం చేసింది బతుకమ్మ. ఆటపాటలతో కూడిన బతుకమ్మ జనంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. ఉద్యమ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాడు బతుకమ్మలే వేదికలయ్యాయి. భక్తి భావంతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట పెట్టి వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడుతూ ఆటలాడతారు. ఈ పాటల్లో రామాయణ, భారత పౌరాణిక ఇతిహాసాలతో పాటు సమకాలీన ప్రజా సమస్యలు కూడా ప్రజా బాణీలతో ప్రాణం పోసుకుంటాయి. అందుకే నాటి తెలంగాణ సాయుధ పోరాటంలోనూ మొన్నటి స్వరాష్ట్ర ఉద్యమంలోనూ బతుకమ్మ పాటల్లో సమకాలీన పోరాటం వస్తువైంది. పోరాట స్ఫూర్తితో వస్తువుగా చేసుకుని ప్రజల్లో ఆ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. బతుకమ్మ పండుగను తెలంగాణ సంస్కృతిని బతికించడంలో కీలక పాత్ర పోషించింది కేసీఆర్ సర్కార్. ఉద్యమం జరిగినన్ని రోజులు ఆడపడుచులు బతుకమ్మలతో నిరసన తెలిపే కార్యక్రమం నాంది పలకడంలో కూడా కేసీఆర్ సర్కార్దే కీ రోల్. ఒక్క తెలంగాణలోనే కాకుండా ప్రపంచ నలుమూలలా బతుకమ్మను పాపులర్ చేసింది కూడా తెలంగాణ కేసీఆర్ సర్కారే. ఏడాదికోసారి వస్తావలా, సందడులే తెచ్చేవే నవరాత్రులా, చెలరేగే సరదాల ఎంగిలి పులా, బంగారు బంగారు బతుకమ్మవే. ఉద్యమ సమయంలోనూ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఏటా తెలంగాణలో ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో బతుకమ్మను నిర్వహిస్తూ చివరి రోజైన సద్దుల బతుకమ్మను రాష్ట్ర రాజధానిలోని ట్యాంక్ బండ్ పై ఘనంగా నిర్వహించి బతుకమ్మకు గ్రాండ్ గా ముగింపు పలకడానికి నాంది పలికింది కేసీఆర్ సర్కారే. శతాబ్దాల చరిత్రను, సాంస్కృతిక సంపదను నేటి తరానికి అందించే వారధిగా బతుకమ్మ చిరస్థాయిగా ఉండిపోవాలన్న సదాశయంతో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించింది. బతుకమ్మ ఉత్సవాలను ప్రోత్సహించింది కేసీఆర్ సర్కారు.
ఇందుకోసం కోట్ల రూపాయలను కేటాయించి బతుకమ్మ దసరా ఉత్సవాలు జరిగే 15 రోజులను తెలంగాణలో సెలవులను ప్రకటించే సంప్రదాయానికి నాంది పలికింది కేసీఆర్ సర్కార్. బతుకమ్మ ఉత్సవాలు వచ్చాయంటే చాలు యావత్ తెలంగాణ కళకళ్లాడుతుంది. అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చే ఆడబిడ్డల ఆప్యాయతలు, తంగేడు గునుగు పూల కోసం ఉదయాన్నే పరుగెత్తే అన్నదమ్ముల ఆరాటాలు, పిండి వంటలు, పిల్లల ఆలనా పాలనతో ఇంటిల్లిపాది మురిపించే ఇంటి పెద్దలతో తెలంగాణలోని ప్రతి ఇల్లు, ప్రతి వాడ, ప్రతి ఊరు శోభాయమానమైపోతుంది. నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ, కొమ్మ కొమ్మలో జన్మ పూల పున్నమి బొమ్మ, నిన్ను కొల్లిచి తరించే ఆడబిడ్డ జన్మ. 9 రోజుల పాటు బతుకమ్మ పండుగలో 9వ రోజైన సద్దుల బతుకమ్మ హైలైట్ అని చెప్పాలి. ఊర్లో కాలనీలోని ఆడపడుచులంతా ఒక్క దగ్గర చేరి గౌరమ్మను స్మరించుకుంటూ బతుకమ్మ పాటలతో ఆటలాడి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. తర్వాత తమతో పాటు తెచ్చిన పసుపు గౌరమ్మలను ఒకచోట కలిపి మహిళలంతా పసుపు కుంకుమలను వాయినంగా ఇచ్చుకుంటారు. మనసులో కపటాలు, కల్మషాలు, ఈర్ష్యా ద్వేషాలు లేకుండా అన్నీ మర్చి మమేకమవుతారు. తీసుకొచ్చిన ప్రసాదాలను ఆరగించి ఇంటి ముఖం పడతారు. వస్తూ వస్తూ గౌరమ్మ నిదురపోవమ్మ, సల్లంగా మమ్ము చూడమ్మా అంటూ ఇంటికి చేరుకుంటారు. ఇలా పండుగ జరిగే 9 రోజులు ప్రతి నోట బతుకమ్మ, ప్రతి పనిలో బతుకమ్మ, ప్రతి వ్యాపకంలో బతుకమ్మ. ఇలా ఎక్కడ చూసినా బతుకమ్మే కనిపిస్తుంది. అంతగా మన తెలంగాణలో మమేకమైంది మన బతుకమ్మ. అందుకే బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ అయింది. అధికార లాంఛనాలతో అంగరంగ వైభవంగా వెలిగిపోతుంది. తెలంగాణ పుట్టుకలో కీలక భూమిక పోషించిన బతుకమ్మ పండుగను రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారికంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. ప్రకృతిలో పుట్టి ప్రకృతి ఒడిలో పెరిగే మనిషి ఆ ప్రకృతికి కృతజ్ఞత చెప్పే సమున్నత ప్రక్రియకు అద్దం పట్టే ఒకే ఒక్క వేదిక బతుకమ్మ. చరిత్రను పండుగ సంతోషంలో కలిపి తరతరాలకు అందించే అద్భుత వేదిక బతుకమ్మ. ఆడపడుచుల కోరిక తీర్చే దేవత బతుకమ్మ. అందుకే ఆ బతుకమ్మ చిరస్థాయిగా ఉండాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష. బతుకమ్మలో ఎన్నో రంగుల పూలన్నీ కలిసిమెలిసి ఉన్నట్లే తెలంగాణలో ఉన్న మనమంతా కలిసిమెలిసి ఉంటామనే సంకేతాన్ని ఇస్తోంది బతుకమ్మ. అందుకే ప్రపంచంలో ఏ పండుగకు లేని గుర్తింపు మన బతుకమ్మ పండుగకు దక్కింది. ఈ గౌరవం మనకు 10 కాలాల పాటు ఇలాగే ఉండాలని ఆ గౌరమ్మను వేడుకుందాం, స్మరించుకుందాం, కాపాడుకుందాం. ఇది బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమం బంగారు బతుకమ్మ ఉయ్యాలో. నమస్తే.